గైస్ నమస్తే, ఎట్లున్నారు? నేనైతే కిరాకున. సో మీ అందరు తెలుసు కదా, యాంకర్ మరియు జర్నలిస్ట్ గొంగడి సినన్న. సో నేనైతే మా న్యూట్రిషన్ సెంటర్లో పెట్టినటువంటి మహా వినాయకుడిని, సో కనిపిస్తుంది కదా హీరోయిన్ మా శ్రీమతి గారు, నేను మరియు మా కూతురు డింపుల్ ముగ్గురం కలిసి మరి మీర్పేటలో ఉన్నటువంటి మరి చెరువు దగ్గరకు వచ్చేసాం. చెరువు దగ్గర అయితే ఏర్పాట్లు సూపర్ చేసారు. సో మా వినాయకుడిని నిమగ్నం చేయడానికి మేము అందరం వచ్చేసాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి మీర్పేట్ చెరువు కట్ట పైన ఉన్నాము. నేడు 5వ రోజు కాబట్టి ఇక్కడ నిమగ్నోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. సో ఏది ఏమైనా మీరు విజువల్లో చూడొచ్చు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కార్పొరేషన్ అధికారులు మరి చక్కగా కూడా వినాయకుడి నిమగ్నోత్సవంలో భాగంగా ఇక్కడ క్రేన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి హ్యాపీగా ఏదైతే ఇంట్లో పెట్టినటువంటి వినాయకుడిని మరి నిమగ్నోత్సవ కార్యక్రమం చేసుకున్నారు. మరి ఇక్కడికి కుటుంబ సభ్యులతో పిల్లలు వచ్చారు, వారి మాటలు అడిగి తెలుసుకుందాం. ఏం పేరు నాన్న నీ పేరు? శ్రీకర్. ఎలా ఉన్నావు? హ్యాపీగా ఉన్నావా? మరి గణేశుని పెట్టినావా ఇంట్లో? ఎన్ని రోజులు చేసినావు పూజ? 5 days. మరి ఏమని మొక్కినావు గణేశునికి? బాగా చదువుకోవాలని. మరి భజన చేసినావు ఆ రోజు? చేసినావు. ఎవరెవరు వచ్చారు? మరి ఫ్యామిలీ అందరూ వచ్చారు. అసలు వినాయకుడిని ఎందుకు పెట్టాలి? వినాయకుడి బర్త్డే, ఇంకా అసలు వినాయకుడిని ఎందుకు ఇంట్లో కూర్చోబెడతారో నీకు ఏమైనా తెలుసా? తెలియదు, తెలుసుకోవాలి. సరేనా? ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మమ్మీని అడిగిన తర్వాత డిఎస్కే న్యూస్ ఛానల్ నువ్వు చేసిన వీడియో చూసి కామెంట్ రూపంలో నాకు అందులో పెట్టమను. ఓకేనా? సో రైట్. పిల్లలకి ఏది ఏమైనా కూడా మరి వినాయకుని ఎందు గురించి మన ఇంట్లో పెడుతున్నాం అనే అంశాన్ని నేర్పించవలసిందిగా మనవి. అమ్మ నమస్తే. ఏం పేరు నీ పేరు? ఎలా ఉన్నావు? చెప్పాలి. మరి ఇక్కడ చెరువు కట్ట మీద ఏం జరుగుతుందని వచ్చినావు? వినాయకులు నిమజ్జనం జరుగుతుందని చూడటానికి వచ్చినాం. ఇక్కడికి మేము ఆంధ్ర నుంచి వచ్చినాను. ఆంధ్ర నుంచి? ఇక్కడ నా బిడ్డలు ఉద్యోగం చేస్తున్నారు, చూడటానికి వచ్చినాను. వినాయకుడిని మంచిగా నిమజ్జనం చేస్తున్నారని మీర్పేట వినాయకుడికి చూడటం ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది, బాగుంది. మేము ఆంధ్ర నుంచి వచ్చి చూడటానికే వచ్చాను. నా ఇంట్లో పూజ చేసుకొని వచ్చినాను. మీ టీవీ ద్వారా అందరికీ శుభాలు జరగాలి, మంచిగా ఉండాలి. ఇక్కడ గొడవలు జరగకూడదు, ఎక్కడ అక్రమాలు జరగకూడదు. వినాయకుడు చల్లగా చూడాలి, అందరికీ బాగా మంచిగా ఉండాలి, ప్రతి ఒక్కరికి హ్యాపీగా ఉండాలి. సూపర్. చూసారు కదా పెద్దవాడు మరి ఆంధ్ర నుంచి మరి హైదరాబాద్ ఎందుకు వచ్చినట్టు ఇక్కడ వినాయకుని సంబరాల్లో భాగంగా మరి కార్యక్రమాలు ఇక్కడ చాలా చక్కగా జరుగుతాయని చెప్పేసి తన మాటలో తెలియజేయడం జరిగింది. విజువల్లో చూడొచ్చు. మరి ఇద్దరు కూడా హ్యాపీగా ఎంతో ఉత్సాహంగా 2 బ్యాండ్లను తీసుకొని హ్యాపీగా వాయిస్తూ మరి ఇక వినాయకుని నిమగ్నోత్సవానికి వచ్చారు. ఏం పేరు నీ పేరు? లోక్షిత్. ఏం చదువుతున్నావు? మళ్ళీ ఏంది నువ్వు బ్యాండ్ కొడతావా? చదువుకుంటావు? గణేశుని కోసం కొడుతున్నావా? ఎన్ని రోజులు మీ ఇంట్లో గణేశుని పెట్టి? 5 days. ఏమని మొక్కినావు దేవుణ్ణి? అమ్మాయ్యా మంచిగా చదవాలి. పెద్దగా నాకు ఏమైతాం మరి? క్రికెటర్. వాయమ్మో. మరి పెద్దగా అయినాక చదువుకొని క్రికెటర్ అవుతాడంట. మరి ఇంకో జోడుగా 3 మార్ బ్యాండ్ వాయిస్తూ సూపర్ కలర్ వేసుకోండి. ఏం పేరు నీ పేరు? ఏం చదువుతున్నావు? ఎక్కడికి వచ్చినావు మరి బ్యాండ్ కొట్టుకుంటూ? వినాయకుని నిమజ్జనం. ఎందుకు మరి వినాయకుని నీళ్ళలో వేసిపోనీకి వచ్చినావు? మీ ఇంట్లో ఉంచొచ్చు కదా. అని ఎవరు చెప్పారు? పెద్దలు చెప్పారు. మీ స్కూల్లో చెప్పలే? టీచర్ చెప్పలే? ఓకే రైట్. ఏమైతే మళ్ళీ చదువుకొని? క్రికెటర్. ఇద్దరు క్రికెటర్లు ఆడతారంటే మరి చదివేందుకు పొద్దుగాల బ్యాట్లు ఇచ్చి బాల్ ఇచ్చి పంపిస్తే సరిపోతుంది. ఏమై నడుచుకుంటా. ఏం పేరు నీ పేరు? ఎలా ఉన్నావు? ఏం చదువుతున్నావు? ఎలా చదువుతున్నావు? చదువుకొని ఏమైదాం అనుకుంటున్నావు? డాక్టర్. మరి ఎందుకు వినాయకుడిని ప్రతిష్ఠిస్తారు ఇంట్లో?
పరిస్థితి అంటే స్కూల్లో విద్య చెప్తున్నటువంటి టీచర్లు కూడా మరి వినాయకుని ఎందు గురించి మన ఇంట్లో ప్రతిష్ఠిస్తారు అనే అంశం పైన ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. సో ఏది ఏమైనా కూడా ముందు పూజ దేవుడు అంటే ఏ పూజలు చేసినా కూడా ముందుగా వినాయకుడికి చేయాలి. అందుకే పండుగలు ప్రారంభమైనాయి అంటే ముందుగా వినాయకుడితో ప్రారంభించి మిగతా పండుగలన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. చూడొచ్చు కుటుంబ సభ్యులందరూ కలిసి మరి ఇంట్లో ప్రతిష్ఠించినటువంటి వినాయకుని తీసుకురావడం జరిగింది. నమస్తే. ఏం పేరు నీ పేరు? ఎల్లమ్మ అంటే ఏ ఎల్లమ్మ? ఇంతకు వేముల ఎల్లమ్మ. నువ్వేనా మీర్పేట కోఆప్షన్? ఎట్లా నడుస్తుంది కొలుమల? ఉందా అయిపోయిందా? ఉందా అయిపోయింది నీ కొలువు. మరి ఎవరెవరు వచ్చారు ఇడికి? ముగ్గురు మనమలు, ఇద్దరు మనమరాళ్ళు, నేను, మా ఇంటి పక్కన పిల్లగాడు. ఎన్ని రోజులే గణేష్ ఇంట్లో పెట్టి? 5 రోజులు. మరి ఎట్లా పెట్టినావు? మంచిగా పెట్టినావు. అంత పూజలు పుణ్యాలు చేసుకుంటా. అన్నదానం పెట్టినావా? మళ్ళీ నన్ను విలువలేవు. కిరణ్ చెప్పమని మర్చిపోయాడట. అమ్మా కిరణ్ చెప్పమంటే మర్చిపోయాడు కదా. మళ్ళీ ఏమని మొక్కినావు ఇంతకు దేవుణ్ణి? ఏమని మొక్కిన? నా పిల్ల పాపలతో చల్లగా ఉండాలి అందరూ అని మొక్కిన. అమ్మయ్యా ఏదేమైనా కానీ పిల్లలందరూ కూడా మంచిగా ఉండాలని మొక్కిందంటే. సోదరా నమస్తే. ఏం పేరు నీ పేరు? నవీన్. ఎట్లున్నావు? అసలు వినాయకుని ఎందుకు ప్రతిష్ఠిస్తారు? ఏ విఘ్నాలు మనకి అడ్డు తగలకుండా పూజ చేసుకోవాలని వినాయకుడు. ఏ విఘ్నాలు అడ్డు తగలకుండా. ఏం చదువుకున్నావు? నేను పీజీ. ఎట్లా చదువుతున్నావు? ఇంకొందా చదువు అయిపోయిందా? ఇంకా చదువుతున్నావు. పెళ్లి అయిందా? ఎంతమంది పిల్లలు? ఒక పాప. బాగుందా మరి? ఎట్లున్నావు? ఏం చేస్తుంటావు ఇంతకు? కన్స్ట్రక్షన్ చేస్తుంటాను. కన్స్ట్రక్షన్ ఎట్లా నడుస్తుంది? బాగా నడుస్తుంది. మరి ఏమని మొక్కిన వినాయకుడిని? అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి. మరి ఎందుకు 5 రోజులు కాగానే వినాయకుడిని చెర్ల ఎన్నిక తీసుకొచ్చినావు? ఇంట్లో ఎట్లుంటది? ఇంట్లో ఎట్లా ఉంటది? అందరినీ దేవుళ్ళని ఇంట్లో ఉంచుకొని గణేశుని ఒక్కని ఎందుకు బయటకు పంపిస్తారు? అందరు బయట గణేష్ అంటే ఇంట్లో ప్రతిష్టాపిస్తాం కదా. ఇంట్లో అంటే ఇంట్లో పూజ రూమ్ లో సపరేట్ పెడతాం. ఇంట్లో పూజ రూమ్ లో పెట్టాం కదా. పవర్ఫుల్ దేవుడు కాబట్టి 4 రోజులు ఉన్న కాడికి మంచిగా జాగ్రత్తగా పూజ చేసుకొని తర్వాత నిమగ్నోత్సవం చేయాలంటావు. నమస్తే. ఏం పేరు మీ పేరు? ఎలా ఉన్నారు? ఎలా అనిపిస్తుంది మరి ఈ రోజు వినాయకుని నిమగ్నోత్సవం తీసుకొచ్చారు కదా? చాలా బాగుంది. యాక్చువల్గా 5 days కి కూడా చాలా మంది వస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీ. సంవత్సరం ఒక్కసారి వస్తారా మీరు? ఇదే సార్ ఫస్ట్ టైం వచ్చారా? ఎవ్రీ ఇయర్. ఎన్ని రోజులు మీ పెళ్ళి అయ్యి? 2 years. సో హ్యాపీగా అనిపిస్తుంది. రైట్. మరి మనతో పాటు భక్తులు చాలా ఎక్సైట్మెంట్ తోటి ఉన్నారు. భయ్యా నమస్తే. క్యా నామ్ హై आपका? राम गोपाल। कहाँ से आए हो आप? साईनगर कॉलोनी। साईनगर कॉलोनी। आप किधर रहने वाले? उत्तर प्रदेश, गोरखपुर से। क्या काम करते हो आप? फर्नीचर का। फर्नीचर। किधर है आपका शोरूम? आरसीआई रोड। आरसीआई रोड। क्या नाम है उसका? गोदावरी फर्नीचर। गोदावरी फर्नीचर। कैसा चल रहा है काम? अच्छा ही चल रहा है। हाँ। सो गणपति बप्पा को क्यों लगाते हैं? हमारे दिल में गणपति बप्पा रहे तो हर साल लगाते हैं। हाँ डेली लगाते हैं हम गणपति बप्पा को। भजन करे? भजन करते रहते हैं। गाना गाए? खाना खाए? ये गाना गाओ। ये गाना गाओ। ये गाना डालो। गाना डालो गणपति का गाना गाओ। गणपति बप्पा का गाना। गणपति बप्पा का मोरया। नहीं गाना कोई गाना डालो जी कोई भी तुम्हारा गाना। సో రైట్. ఏదేమైనా కూడా ఇప్పుడున్నటువంటి కాలంలో నామమాత్రపు వినాయకులను పెట్టి భజనలు మార్చిర్రు, పూజలు మార్చిర్రు. దేవుని పెట్టినమా, తీసినమా, షెర్లు వేసినమా, తర్వాత ధూమ్ ధామ్ చేసినమా, గంతే నడుస్తుంది. రైట్. మనతో పాటు అమ్మ మరి వినాయకుని తీసుకొని వచ్చినాడు. అమ్మ నమస్తే. ఏం పేరు మీ పేరు? చంద్రకళ. ఎక్కడ ఉంటారు? మీర్పేట్. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. ఎన్ని రోజులు వినాయకుని మీ ఇంట్లో పెట్టి? 5 days. ఎలా పూజ చేసారు? ఘనంగా చేసి. మరి ఎందుకు ఈ రోజు వినాయకుని మరి ఇక్కడ సాగర తీరాన్ని తీసుకొచ్చారు? తన గంగమ్మ ఒడిలోకి చేరాలి కదా, అందుకోసం. అసలు వినాయకుని ఎందుకు ప్రతిష్ఠిస్తారు ఇంట్లో? ఎందుకంటే ఇంకా గణేష పార్వతీ పుత్రుడు, మనకు ఆశీర్వాదము, మళ్ళీ అమ్మ ఒడిలోకి చేరాలి. గణనాథుడు అంటే అందరికి పూజల మొదట గణేశుడే కదా, ముందు పూజ దేవుడు. అందుకోసం ప్రత్యేకంగా గణేష్ ఏమని మొక్కిరు వినాయకుడిని? మంచిగా కుటుంబం మంచిగా ఉండాలి, ప్లస్ అందరు మంచిగా ఉండాలి. అసలు మీరు చిన్న ఉన్నప్పుడు వినాయకుని పెడితే ఏమేమి చేసేవాళ్ళు? ఉండ్రాల పాయసం, కుడుములు,
గరక అన్ని తెచ్చి పూజ చేశారు. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారా? చేసిర్రు. ప్రసాదం తెచ్చిర్రా? ప్రసాదం అంటే ఇంటి దగ్గరనే ఉంది. అంటే గల్లీలో ఇవ్వడం చేయడం పూజ చేయడం. ఎలా అనిపిస్తుంది ఫైనల్ గా? చాలా సంతోషంగా ఉంది. మరి ఇంతకు ముందుకు ఎక్కడ వేసేవాళ్ళు వినాయకుడిని? ఇక్కడే వేసేవాళ్ళు. ఇక్కడనే అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు సోమశీల ఉంది కదా గంగమ్మ టూర్ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు టూర్ వెళ్ళకుండా ఇక్కడ వేస్తారు. అంటే మేము అక్కడ పెట్టినప్పుడు అక్కడ చిన్నగా ఉన్నప్పుడు మా నేటివ్ ప్లేస్ అక్కడ సోమశీల గంగమ్మ ఒడిలో కృష్ణ వాటర్ లో వేసేవాళ్ళం. ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ఉంటున్నందుకు మీర్పేటలో వేస్తాం. చూసారు కదా, చిన్న ఉన్నప్పుడు కావచ్చు మరి గతంలో వినాయకుని ఏర్పాటు చేసుకుంటే కొన్ని టూర్లకు వెళ్ళే వాళ్ళం. అంటే శ్రీశైలం కావచ్చు, సోమశీల కావచ్చు, అలా వెళ్ళే వాళ్ళం. కానీ ఇప్పుడు చుట్టుముట్టు ఉన్నటువంటి చెరువులో మాత్రమే వేస్తున్నాం అని చెప్పేసి మనతో పాటు తెలియజేయడం జరిగింది. ఇక్కడ విజువల్ లో చూడొచ్చు. ఏది ఏమైనా కూడా మరి చెరువు పక్కకు ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ లో అంటే కింద ఉన్నటువంటి ప్లేస్ లో భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి హ్యాపీగా వినాయకుని నిమగ్నోత్సవం అనంతరం అందరూ కూడా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. సో విజువల్ లో చూడొచ్చు మరి భక్తులందరూ కూడా జై బోలో గణేష్ మహారాజ్ కి అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. మరి జిల్లాలు కూడా మీర్పేట్ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కావచ్చు, యూత్ అందరూ కావచ్చు ఇక్కడికి వచ్చి జై బోలో గణేష్ మహారాజ్ అంటూ ఎంజాయ్ చేయడం జరుగుతుంది. మరి కిందికి వెళ్ళి భక్తుల మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క చెరువులో వినాయకుని నిమగ్నోత్సవం చేయడానికి మరి చక్కగా వినాయకుడిని చాలా సూపర్ డెకరేషన్ ఉన్నటువంటి వినాయకుడిని ఇంట్లో ప్రతిష్ఠించడం జరిగింది. మరి సార్ నమస్తే, మీ పేరు? జయరాజ్. ఎక్కడి నుంచి వచ్చారు? హయత్ నగర్ నుంచి. గాయత్రి నగర్ నుంచి. ఏం చేస్తుంటారు? రిటైర్డ్. అంటే దేంట్లో చేశారు జాబ్? డిఫెన్స్ లో. మరి ఈ చెరువులనే వేయాలని ఎందుకు అనిపించింది? మంచిగా నీట్గా ఉంది. అంటే ఇంతకు ముందుకు వేయలేదా ఇప్పుడు ఇక్కడ? ఎన్నేళ్ళ సంది వేస్తున్నారు ఇక్కడ? 3 ఏళ్ళ సంది. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల? ఇంతకు ముందుకు ఎక్కడ వెళ్ళేవారు? సరూర్ నగర్. సో ఇంతకు ముందు సరూర్ నగర్ వెళ్ళేవారు, ఇప్పుడు మీర్పేటలో చేయడం వల్ల ఆనందంగా ఉందంటారు. మరి ఎవరికి థ్యాంక్స్ చెప్తారు ఈ విధంగా ఏర్పాటు చేసినందుకు? సౌకర్యాలు ఏర్పాటు చేశారు కదా, ఎవరికి థ్యాంక్స్ చెప్తారు? చేసిన వాళ్ళకి చెప్తారు. అమ్మ మీ పేరు? హేమలత. ఎలా ఉన్నారు? ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ వినాయకునోత్సవం చేసుకోవడంలో? బాగుందా? ఎవరెవరు వచ్చారు? మా కూతురు, అల్లుడు, కుటుంబ సభ్యులందరూ వచ్చారు. విజువల్లో చూడొచ్చు ఏదైతే వినాయకుని యొక్క డెకరేషన్ చూడొచ్చు. మరి ఇక్కడ ఉన్నటువంటి డైమండ్స్ అన్ని కూడా ఇంట్లో తయారు చేసినటువంటి డైమండ్స్. మరి చిన్నారి పాపతోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం పేరమ్మా నీ పేరు? వేదశ్రీ. ఏం చదువుతున్నావు? ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఎవరిని పంపిస్తున్నావు ఇప్పుడు? ఎవరు ఇక్కడ పైన ఉన్న దేవుని పేరు? ఏం పేరు? ఏం పేరు తెలియదా? గణేశుడు. ఎలా అనిపిస్తుంది మరి ఇప్పుడు గణేశుడు పోతుంటే? బాగా అనిపిస్తుందా? సూపర్. సో ఏదేమైనా కూడా వినాయకుడు వెళ్తుండని ఆనందం కూడా ఎక్కువ ఉంటుంది. మరి ఓకే రైట్. మరి చెరువు కట్ట పైన యువత అందరూ కూడా మరి ఎంజాయ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాం. మరి అడుచుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? మీ పేరు? మహేష్. ఏం చేస్తుంటావు? ఏం భయపడకు బ్రో. ఏం చేస్తుంటావు? ఖాళీ తినాలి తిరగాలి అంతేనా? సూపర్. మరి ఎందుకు వచ్చినావు ఇక్కడికి ఈరోజు? గణేశుని ఎంత పెద్ద గణేశుని తెచ్చినావు? ఎన్ని ఫీట్ల గణేశుని తెచ్చినావు? 1 ఫీట్ గణేశుని పెట్టినా. ఒక్కసారి ఫోటో చూపి. రైట్. సో ఏదేమైనా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి మరి ఇక్కడ వినాయకుడిని మరి ఇంట్లో ప్రతిష్ఠించి ఈరోజు నిమగ్నోత్సవం కార్యక్రమానికి వచ్చారు. సో ఏదేమైనా కూడా ఫ్యూచర్ లో హీరో కావడానికి ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండదు. ఓకే రైట్. సో రైట్, మనతో పాటు ఇంకో బ్రదర్ మరి వినాయకుడిని తీసుకొని వచ్చిన బ్రదర్. నమస్తే. ఏం పేరు నీ పేరు? రాజేష్. ఎక్కడ ఉంటారు? ఇక్కడ వనస్థలం. ఏం చేస్తుంటారు బ్రదర్? నేను ప్రైవేట్ కంపెనీ. చెప్పాలి, ఎలా అనిపిస్తుంది మరి ఈ రోజు మరి మీర్పేట చెరువు కట్ట పైన ఈ విధంగా నిమగ్నోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేసి? హౌ యు ఆర్ ఫీలింగ్? అన్ని దేవుడు ఫీలింగ్ బ్లెస్డ్. అంటే మన ఒక పండగల్ని మనం ఇంత ఘనంగా చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. యావత్ భారతదేశం అనేది
అతి పెద్దగా సెలబ్రేట్ చేసుకునే ఒకగానొక పండుగ కాబట్టి సో ఇంకా హ్యాపీగా హిందువులందరూ వినాయకుని పండుగ చేసుకోవాలంటారా? డెఫినెట్ గా. ఓకే, సో ఫైనల్ గా టీవీ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి ఏం చెప్తారు మీ వినాయక చవితి తరఫు నుంచి? చెప్పేది ఏం లేదండి, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. సాయంత్రం సమయంలో ఇక్కడ నిమగ్నోత్సవ కార్యక్రమానికి చూడడానికి కుటుంబ సభ్యులు వచ్చారు. అమ్మ నమస్తే, మీ పేరు? రాణి అండి, ఏం చేస్తుంటారు మేడం? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇప్పుడు? నిమజ్జనం చూడడానికి. మీ ఇంట్లో వినాయకుని పెట్టలేదా? పెట్టాం. ఎంత పెద్దది పెట్టిర్రు? చిన్నది మట్టి వినాయకుడు తీసుకొచ్చిర్రా? తీసుకొచ్చి. వేసేసిర్రా? ఎలా అనిపిస్తుంది మరి? చాలా బాగుంది. ఈ వాటర్ ఫ్రెష్ అనుకుంటారా లేక డ్రైనేజ్ వాటర్ అనుకుంటారా? డ్రైనేజ్ వాటర్ కాదులే కానీ ఫ్రెష్ కాదు. ఫ్రెష్ కాదు, డ్రైనేజీ కాదు. రైట్. సో ఏది ఏమైనా కూడా గతంలో చూస్తున్నట్టయితే ట్యాంక్ బండ్ లో ఉన్నటువంటి వాటర్ కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి డస్ట్ కి సంబంధించి, కానీ మీర్పేటలో చెక్ చేసుకోండి గతంకి ఇప్పటికి చేంజెస్ ఏంటంటే ఎస్ఎన్డిపి నాలాలో మరి వర్షపు నీరు మాత్రం ఇప్పుడు చెరువులోకి రావడం జరుగుతుంది. సో చెరువు నీటిలో ఈ విధంగా మరి వినాయకుడిని నిమగ్నం చేసుకోవడం చాలా బాగుంటుంది. మేడం నమస్తే, మీ పేరు? ఏం చేస్తుంటారు మేడం? నేను హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు మరి? ఎలా అనిపిస్తుంది ఈ వాతావరణంలో వినాయకుడి నిమగ్నం కార్యక్రమానికి వచ్చినందుకు? ఎవరెవరు వచ్చారు? మేమందరం ఫ్యామిలీతో వేసిరా వినాయకుడిని? ఏం మొక్కిరు దేవుణ్ణి? ఏమంటే ఏదో విషయం ఉంది చెప్పకూడదు. చెప్పొద్దు, సీక్రెట్. వినాయకుడికి మాత్రమే చెప్పారు. సూపర్. ఏం పేరు మీ పేరు? ఏం చేస్తుంటారు మేడం? జాబ్స్. ఎక్కడ ఉంటారు? ఇక్కడనే ఉంటారు. మరి ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఇక్కడ మీరు ఇయర్ వస్తారు ఇక్కడికి? ఎన్ని సంవత్సరాలు సంది వస్తారు ఇక్కడికి? 6 సంవత్సరాలు సంది. అసలు ఇంత ముందుకు వినాయకుని ఎక్కడ వేసేవాళ్ళు? ఇక్కడనే. ఇంత పెద్ద ఉండకపోతుండే కదా? అసలు రావడానికి కూడా ఉండకపోతుండే కదా? బాగుందా? లైటింగ్ ఏర్పాట్లు బాగున్నాయా? సూపర్ ఉన్నాయి. సో ఇంకా బెటర్మెంట్ చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది? గవర్నమెంట్ డెవలప్ చేయాలి. గత గవర్నమెంట్ బెస్టా, ఈ గవర్నమెంట్ బెస్టా? ఇంకా ఇవన్నీ చేసిన తర్వాతనే ఏదనేది బెస్ట్ అని తెలుస్తుంది. కొత్త గవర్నమెంట్ వచ్చి 2 years అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? ఏమో ఇప్పటికైతే పర్వాలేదు. కేసీఆర్ పాలన బెస్టా, రేవంత్ రెడ్డి పాలన బెస్టా? ఎందుకు కేసీఆర్ బెటర్? కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మంచిగా ఉన్నది. రేవంత్ రెడ్డి వచ్చి ఏం లాభం అని చెప్పు, ఏం లాభం లేదు. ఆ బస్సులు ఫ్రీ అని పెట్టింది కానీ వేస్ట్ బస్సులు. అంతేనా? అసలు లేడీస్ కి అసలు రెస్పెక్టే లేదు. అసలు లేడీస్ చూసే బస్సు ఆపని కూడా ఆపట్లేదు. ఎందుకు ఆపట్లేదు? ఏడాపుతున్నారు. బస్ అని మాట్లాడుతున్నారు. ఇంకో బస్ ఎక్కనంటారు. ఆ బస్ ఎక్కితే ఈ బస్ ఎక్కమంటారు. ఏ బస్ లో ఎక్కుతారు? ఒక్కొక్కరు జాబ్ కి వెళ్తుంటారు. కావాలని ఏం వెళ్ళారు కదా లేడీస్. అవును. కానీ చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది పెడతారు. ఇది తీయడమే బెటర్. తీసేయమంటావు? తీసేయాలి. వావ్, సూపర్. సో ఏదేమైనా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో భాగంగా ఉచిత బస్సులన్నీ పెట్టిరు, కానీ ఆ ఉచితం ఎందుకు పెట్టిరో దండగా. ఎందుకంటే సమయానికి బస్ ఆపరు, ఎక్కినా మర్యాద లేదు. దయచేసి మీరు పుగడ్లో పెట్టిన బస్సులు అయితే తీసేయారని చెప్పేసి అక్క చెప్పింది, నేనైతే చెప్పలే, నాకేం తెలియదు. మనతో పాటు మహిళా మనులు అంటే గోల్డ్ కాయిన్స్ అన్నమాట. మేడం నమస్తే, పేరు? మీ పేరు? శ్రీనిధి. ఏం చేస్తుంటారు? 10th క్లాస్. ఏ స్కూలు? సత్యం ఇంటర్నేషనల్. సత్యం ఇంటర్నేషనల్. ఎలా చదువుతారు? అసలు చదివి ఏం కావాలనుకుంటారు? సాఫ్ట్వేర్. అసలు వినాయకుడిని ఎందుకు పెడతారు? వినాయకుడిని పెట్టినారు కదా మీ ఇంట్లో, అసలు ఎందుకు గురించి పెడతారు? తెలియదు. స్కూల్లో చెప్పలేదా ఇప్పటి వరకు? ఏం చెప్పారు? అమ్మో, సత్యం స్కూల్ ప్రిన్సిపాల్ ని నేనైతే రేపు పొద్దున్నే పోయి అడుగుతా. అసలు వినాయకుని ఇంట్లో ఎందుకు పెడుతున్నారు అని తెలుసుకోలేని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారు. సో ఏదేమైనా కూడా తల్లిదండ్రులకు నేను చెప్పేది ఒకటే, వినాయకుని అసలు ఎందుకు పెడుతున్నారు? వినాయకుని మన ఇంట్లో పెట్టుకోవడానికి గల కారణం ఏంది? వినాయకుని పెట్టేది ఎందుకంటే శివ పార్వతుల ముద్దుల కొడుకు కాబట్టి ముందు పూజలు వినాయకునికే చేస్తారు. కాబట్టి పిల్లలకి ఈ మాత్రం చిన్న చిన్నవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితిలో సత్యం స్కూల్ ఉంది. సత్యం స్కూల్ యజమానం తప్పకుండా ఈ వీడియో చూసైనా పిల్లలకు వినాయకుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా. రైట్, మనతో పాటు బ్రదర్ మళ్ళీ వినాయకుడిని చక్కగా ప్లేట్ లో తీసుకొని వచ్చిండు. బ్రదర్ నమస్తే. నమస్తే. ఏం పేరు? నీ పేరు? నా పేరు శివ. ఏం చేస్తుంటావు? నేను ఐటీ జాబ్ చేస్తాను. ఐటీలో జాబ్. ఎంత వస్తుంది కొలువు నెలకు? 30,000 వస్తుంది. అసలు వినాయకుడిని ఎందుకు పెట్టాలి ఇంట్లో? వినాయకుని ఎందుకు పెట్టాలంటే మనం సాంప్రదాయం కదా. సాంప్రదాయం. ఇయర్ మనం పెట్టాలి. వినాయకుడు వస్తాం మన ఇంటికి. ఎన్ని రోజులు వినాయకుని పెట్టి పూజిస్తున్నావు? 5 days. 5 days. అసలు ఏమని మొక్కిన వినాయకుడు?
వినాయకుడిని? వినాయకునికి ఏం మొక్కడం అవసరం లేదు, ఆయనకి అన్ని తెలుసు. అన్ని తెలుసు, నీ దగ్గర ఉన్న బాధలు అన్ని తెలుసు. మనకి ఏం కావాలి ఏం వద్దు అన్ని తెలుసు. ఎట్లా కావాలి ఏ టైంలో కావాలన్నీ దేవుడు కల్పిస్తాడు. సో ప్రతి ఇంట్లో వినాయకుని పెట్టుకోవాలంటావు, పిల్లలకు ముందు దేవుడు అంటావు. సూపర్, ఆల్ ది బెస్ట్. నమస్తే, ఏం పేరు మీ పేరు? శాంతి. ఎక్కడి నుంచి వచ్చారు? సాయి విహార. సో హౌ యు ఆర్ ఫీలింగ్? మరి వినాయకుని ఈ రోజు నిమగ్నం చేస్తారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు మేము పెద్ద వినాయకుడి దగ్గర పెడతాము మా కాలనీలో, బట్ అక్కడ ట్యాంక్ బండ్ తొందరగా వేసేస్తున్నారు కదా, సో మా చేతితో నిమజ్జనం చేసుకుందామని మేము ఈసారి తీసుకున్నాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయి, చాలా డెవలప్ చేశారు. హ్యాపీగా. ఎలా చదువుతున్నావు? చదువుకొని ఏమైదాం అనుకుంటున్నావు? టీచర్. వావ్, సూపర్. మరి వినాయకుడిని ఎందుకు పెడతారో తెలుసా? పిల్ల దేవుడు అని చెప్పాలి. చదువు మంచిగా రావాలని. సూపర్. మీ పేరు? జయశ్రీ. ఎలా ఉన్నారు? ఏం చేస్తుంటారమ్మా మీరు? హౌస్ వైఫ్. ఎలా అనిపిస్తుంది మరి ఈ రోజు వినాయకుడి నిమగ్నోత్సవం తీసుకొచ్చారు? ఎన్ని రోజులు మీ ఇంట్లో వినాయకుడిని పెడుతున్నారు? ఎన్ని సంవత్సరాల సంది పెడుతున్నారు మీ ఇంట్లో వినాయకుడు? 5 years నుంచి. ఎప్పుడు అసలు ఎందుకు పెట్టాలనిపించింది వినాయకుడిని? మన మంచి కోసం అన్నట్టు, పిల్లలు కూడా చదివినిచ్చే దేవుడు కదా వినాయకుడు. పిల్లల కోసం, పిల్లల దేవుడు కాబట్టి పెట్టాల్సిందే, పిల్లలకు సాంప్రదాయం నేర్పాల్సిందే. రైట్, చూసిరు కదా. మరి ఏది ఏమైనా కూడా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ చెరువు కట్టపై ఏర్పాటు చేసినటువంటి 5 రోజులు నిమగ్నోత్సవం కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులతోటి, అదే విధంగా చిన్న పిల్లలు అందరూ కూడా ఇంట్లో ఏర్పాటు చేసినటువంటి వినాయకుని ఇక్కడ తీసుకొచ్చి మరి నిమగ్నోత్సవం చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ వచ్చినటువంటి భక్తులతోటి మరి హ్యాపీగా కుల్లం కుట్లం ముచ్చట్లు అడుచుకున్నాం. మరి ఇటువంటి వీడియోస్ కావాలంటే చూస్తూనే ఉండండి DSK D6 కెమెరామ్యాన్ సాయితో మీ గొంగడి సీనన్న ఉంటాం అలిగా.